మై లవ్లీ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు సప్త ఋషుల సందర్శనం ఫైనల్ ఎపిసోడ్ 8. నేను మీ మహతి. ఈరోజు మనం మాట్లాడబోయే ఋషి గురించి చెప్పాలంటే యుద్ధం లేకుండా యుద్ధం గెలిచినవాడు. హీఈస్ ద ఓజీ ఆఫ్ ఇన్నర్ పీస్. అస్త్రాలు లేకుండా యుద్ధం గెలిచినవాడు ఎవడంటే వశిష్ఠ మహర్షి. వశిష్ఠ మహర్షి బ్రహ్మ మానసపుత్రుడు, జ్ఞానంలో శిఖరస్థుడు. తపస్సు, క్షమ, సంయమం ఇవే ఆయన ఆయుధాలు. అతని భార్య అరుంధతి పవిత్రతకు పరాకాష్ట. అనసూయ అండ్ అరుంధతి ఆర్ సిస్టర్స్ అన్నమాట. పెళ్లిళ్ళలో వరుడు వధువు కలిసి ఆకాశంలో అరుంధతి నక్షత్రం చూడమని పూజారి గారు అంటుంటారు కదా, అదేంటో కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఆకాశంలో స్టార్స్ చూస్తే పెళ్లి బలంగా మారిపోతుందా అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది. బట్ హియర్స్ ద డీపర్ మీనింగ్. అరుంధతి దేవి మహాసాత్వి, మహాయోగిని. తన జీవితం మొత్తం తపస్సులానే గడిపింది. వశిష్ఠ మహర్షి, అరుంధతి ఇద్దరికీ జీవితంలో చాలా కష్టాలు వచ్చాయి. వశిష్ఠుడికి ఒక దశలో సూసైడల్ థాట్స్ కూడా వచ్చాయి. అంత గాఢమైన బాధలు, పరాజయాలు ఎదురయ్యాయి. కానీ అరుంధతి మాత్రం బ్రతుకును బలంగా మోసింది. ఆమె యోగశక్తి, స్థిరత, ఓర్పు అన్నీ ఆమెను ఒక శక్తి రూపిణిగా తీర్చిదిద్దాయి. ఇంటికి, జీవితానికి బాధ్యత భుజాలపై వేసుకుని నడిపించింది. అలాంటి స్త్రీని చూస్తే ఇన్స్పైర్ కాకుండా ఉండలేం. వశిష్ఠుడు ఋషుల్లో శ్రేష్ఠుడు, అరుంధతి స్త్రీలలో పవిత్రతకు ఆదర్శం. ఈ ఇద్దరు జ్ఞానం, ప్రేమ, ధర్మం, నిబద్ధతకి లివింగ్ ఎగ్జాంపుల్. అందుకే పెళ్ళిళ్ళలో అరుంధతి నక్షత్రం చూపిస్తారు. మీ పెళ్ళి కూడా వీళ్ళలాగే సాత్వికతతో, సహనంతో, బాధ్యతతో నడిపించండి అని ఆశీర్వాదం ఇచ్చినట్లు. బికాస్ లవ్ ఇస్ నాట్ జస్ట్ రొమాన్స్ అండర్ ద స్టార్స్, ఇట్స్ రెసిలియన్స్ అండర్ ప్రెషర్. సో మ్యారేజెస్ బాగుండాలి అంటే సహనం, ఓర్పు, నమ్మకం చాలా ముఖ్యం. అది లేకే ఈ రోజులో డివోర్సెస్ చూస్తున్నాం. కిందటి ఎపిసోడ్లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కామధేను కోసం పౌరాణిక కాలంలో జరిగిన ఒక ఇంటెన్స్ రైవల్రీ, వశిష్ఠ వర్సెస్ విశ్వామిత్ర. ఒకవైపు రాజుగా పుట్టిన బ్రహ్మఋషిగా మారాలనుకున్న విశ్వామిత్రుడు, ఇంకోవైపు జన్మతోనే బ్రహ్మఋషి అయిన వశిష్ఠుడు. విశ్వామిత్రుడు జ్ఞానాన్ని, శక్తిని సాధించాలంటే వశిష్ఠ స్థాయిని చేరుకోవాలని నిర్ణయించుకుంటాడు. అలా విశ్వామిత్రుడు కోపంతో పోయి ఎంటైర్ ఆర్మీతో వశిష్ఠుని మీద దాడి చేస్తాడు. ఒక మహర్షిని యుద్ధంలో గెలవడానికి ఏకంగా ఎంటైర్ టాక్టికల్ వార్ఫేర్ చేస్తాడు. కానీ వశిష్ఠుడికి ఒకే ఒక ఆయుధం, ఆయన దండం. అది ఏదో మంత్రదండం కాదు. బలం అనేది చేతిలో ఉండకపోవచ్చు, కానీ శాంతి గుండెల్లో ఉంటే అది దివ్యాస్త్రాల కంటే గొప్పది. ఆయన మానసిక శాంతి తన చుట్టూ ఎప్పుడు వైఫై లాగుంటుంది. నెట్వర్క్ ఎప్పుడు స్టేబుల్ అనమాట. విశ్వామిత్రుడు ఎంత ట్రై చేసినా డిస్కనెక్ట్ అవ్వదు. అలా విశ్వామిత్రుడు రాజశక్తితో వశిష్ఠుడిని అణగదొక్కాలని ఎన్ని అటెంప్ట్స్ చేసినా విశ్వామిత్రుడు ఘోరంగా ఓడిపోతాడు. గాలి కదలడం ఆగినట్లుగా, కాలం నిశ్శబ్దంగా మారినట్లుగా విశ్వామిత్రుడు తన కోపంతో, వశిష్ఠుడు తన శాంతితో నిలిచిపోయారు. ఇది యుద్ధం కాదు, ఎందుకంటే వశిష్ఠ మహర్షి ఫైట్ చేయలేదు. అతని ఆయుధం ఓర్పు, సమాధానం శక్తి, ధర్మం. క్షమ అనేది వశిష్ఠుని సిగ్నేచర్ స్టైల్. విశ్వామిత్రుడు కోపంతో తిరిగి తిరిగి వశిష్ఠుని హింసించడానికి ప్రయత్నిస్తాడు. కానీ వశిష్ఠుడు ఎప్పుడూ సంయమంగా ఉంటాడు. క్షమ అనే ఆయుధంతో అతను ప్రతిఘటించాడు, కానీ నిలబడతాడు. దీన్ని చూసిన విశ్వామిత్రుడే ఓసారి అంటాడు, వశిష్ఠుడిని శాంతిని ఆయుధంగా ఆడుతున్నాడు, ఇది నాకే సాధ్యం కాదు. సో వశిష్ఠుని బలం ఆయన శక్తిలో కాదు, ఓర్పులో ఉంది. వశిష్ఠ మహర్షి రాజులకే మార్గదర్శి. రామాయణంలో అయోధ్య రాజ కుటుంబానికి మార్గదర్శకుడు. హీ వాస్ ద రాయల్ ఫ్యామిలీ కౌన్సిలర్ ఆఫ్ అయోధ్య. రాముడు ఎందుకు రాముడు అయ్యాడో తెలుసా? వశిష్ఠుడి చేతిలో పడటంతో. ఏదైనా శిల్పం అందంగా తయారవ్వాలంటే శిల్పి చేతిలో ఉండాలి కదా. శ్రీరాముడి జీవితంలో ఓ కీలక పాత్ర పోషించి వశిష్ఠ మహర్షి గురువుగా బాల్యంలోనే శ్రీరాముడికి ధర్మం, శాంతి, రాజనీతిని బోధించిన మహర్షి. వశిష్ఠుని మాటలు రాముడి జీవితానికి దిక్సూచి అయ్యాయి. సో డార్లింగ్, రాజైనా రాముడైనా మనకి జ్ఞానం ఎప్పుడు గురువుల ద్వారానే వస్తుంది. గైడెన్స్ లేకుండా గ్రేట్నెస్ రాదు. వశిష్ఠుడి నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, క్షమ అనేది బలహీనత కాదు, అదొక గాఢమైన శక్తి. మనం కోపంగా ఉండగలమని తెలిసినా దాన్ని నిగ్రహించడం మహాగుణం. అది మన మైండ్కి ఉన్న మాస్టర్ కంట్రోల్ లాగా. శాంతిని ఎంచుకోవడం అంటే మనల్ని మనమే జయించడం. యూ కెన్ రిటాలియేట్, బట్ వెన్ యూ చూస్ నాట్ టు,
దాట్స్ కంట్రోల్. శాంతి అనే ఆయుధం శాశ్వతమైన విజయం తెస్తుంది. అతి క్రూరుడికి ఓ ముద్ద మౌనం చాలన్నట్లు వశిష్ఠుడి ఓర్పే విశ్వామిత్రుడిని బ్రహ్మఋషిగా మార్చింది. యుద్ధం చేసేవాళ్ళు తాత్కాలికంగా గెలుస్తారు, శాంతిని ఎంచుకునే వాళ్ళు చరిత్రను మార్చేస్తారు. వశిష్ఠుడు రాముడి గురువు కావడం కేవలమో పాత్ర కాదు, అది ఒక ఆదర్శం. గురువు స్థానం అంటే జ్ఞానమిచ్చే పాఠశాల కాదు, ప్రేరణ ఇచ్చే ఆశ్రమం. వశిష్ఠుడు ఈజ్ అ మెంటర్ ఆఫ్ కింగ్స్, స్కల్ప్టర్ ఆఫ్ సోల్స్. సో డార్లింగ్స్, దట్ వాస్ వశిష్ఠ మహర్షి. ఒక శాంతి ప్రవాహం, ఓ బ్రహ్మ ఋషి, ఓ మార్గదర్శి, ఓ ఓర్పు సింహాసనం మీద కూర్చున్న యోగి. ఆయన్ని జయించడం ఎవరి వల్ల కాదు, ఎందుకంటే ఆయనతో యుద్ధం చేయాలంటే ముందు మన మనసు శుభ్రం కావాలి. యుద్ధాన్ని గెలిచిన వాడిని మనం వీరుడంటాం, కానీ మనల్ని మనం జయించిన వాడిని ఋషి అంటాం. And that's a wrap to our Saptarushla Sandarshanam podcast series. You've been listening to your girl on Masti with Mahati. పాడ్కాస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, డీటెయిల్స్ అన్ని నా బయోలో ఉంటాయి. స్పాటిఫైతో పాటు యూట్యూబ్లో కూడా మీరు ఇవి వినొచ్చు. మస్తీ విత్ మహతి అని సెర్చ్ చేస్తే వస్తుంది. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. అంటిల్ నెక్స్ట్ టైం, జస్ట్ చిల్, స్టే కూల్ అండ్ బీ క్రేజీ.